అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. హాలుడు శాతవాహన వంశానికి చెందిన ఒక గొప్ప రాజు. ఈయనను హాల శాతవాహనుడు అని కూడా అంటారు. ఈ మహారాజు గొప్ప సాహిత్యాభిమాని. ఎందరో కవుల్ని కళాకారుల్ని పోషించాడు. అంతేకాదు, ఆయన చేసిన కృషి వల్ల ఒక పరమాద్భుతమైన సాహిత్య సంపద తరతరాలుగా భారతీయులకు అందుతూనే ఉంది. అదే గాథా సప్తశతి. గాథ అంటే పాడుకోవడానికి వీలుగా ఉండే ఓ కవితా రూపం. సప్తశతి అంటే 700. అలా గాథా సప్తశతి అంటే 700 గాథలు అని అర్థం. ఆనాటి కాలంలో సామాన్య జనం మాట్లాడుకునే భాష ప్రాకృత భాష. ఇందులో కూడా ప్రాంతాన్ని బట్టి మహారాష్ట్రీ, సౌరసేని, మాగధి, పైశాచి ఇలా అనేక భేదాలున్నాయి. ఇప్పటి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర మొదలైన భౌగోళిక ప్రాంతాలలో ఆనాడు మహారాష్ట్రీ ప్రాకృతాన్ని ఎక్కువగా మాట్లాడేవారు. అలానే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఒక్కో చోట ఒక్కో విధమైన ప్రాకృతం వాడుకలో ఉండేది. ఇదంతా సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటి మాట. ఇటువంటి ప్రాకృత భాషలో మంచి రచనలు ఎన్నో వచ్చాయి. అయితే ఏ కాలంలో అయినా ప్రజల నిత్య జీవితాన్ని మించినటువంటి కథావస్తువు లేదు కదా. అటువంటి కథావస్తువునే ఎన్నుకున్నారు కొందరు ప్రాకృత కవులు. ఆనాటి భార్యాభర్తల సరసాలు, ప్రేయసీ ప్రియుల విరహాలు, ఆచార వ్యవహారాలు, ఇలా ఆనాటి జీవనానికి సంబంధించిన ఎన్నో విషయాలను వాళ్ళు గాథల రూపంలో రచించారు. వాటిని అప్పటి ప్రజలంతా హాయిగా పాడుకునేవారు. గాథలు అంటే మరీ పెద్దవేం కాదు, చిన్న చిన్న పద్యాల వంటివి. పైగా ఈ గాథలన్నీ కూడా వేటికవే స్వతంత్రంగా ఉంటాయి. ఒక గాథకు మరొక గాథకు సంబంధం ఉండదు. ప్రతి గాథ ఒక అందమైన కథనో లేదా ఏదో ఒక అనుభవాన్నో చమత్కారంగా చెబుతుంది. ఇటువంటి గాథలు లెక్కలేనన్ని ఉండేవట. సాధ్యమైనంత మేర అటువంటి అందమైన గాథలు ఎన్నింటినో హాలుడు సేకరించాడు. వాటిలో నుండి తాను అద్భుతం అనుకున్నటువంటి 700 గాథల్ని తీసుకుని వాటిని ఒక కావ్యరూపంలో సంకలనం చేశాడు. అదే గాథా సప్తశతి. ప్రాకృతంలో దీని పేరు గాహా సప్తశయీ. గాహా అంటే సంస్కృతంలో గాథ అని అర్థం. అలానే సప్త అంటే సప్త, శయీ అంటే శతి, మొత్తం కలిపి గాథా సప్తశతి. ఈ గాహా సప్తశయీకి అనేక భాషల్లో ఎన్నో అనువాదాలు వచ్చాయి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి వంటి విద్వత్కవి కూడా ఈ గాథా సప్తశతిని తెలుగులోకి అనువదించారు. ఆయన అనువాదాలు మూలానికి అనుగుణంగా ఎంతో అందంగా ఉంటాయి. వాటిల్లో నుండి మచ్చుకు కొన్ని పద్యాలను మాత్రం తీసుకొని ఆ గాథల్లోని చమత్కారాలను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. వంట ఇంటి పనులనంటిన మసిచేయి సోకియుండ జంద్ర సుందరముగా నింపుగొలుపుచున్న ఇల్లాలి మోమును నగుచుచున్నవాడు మగడు చూచి. వంటింట్లో పనిచేస్తుందో ఇల్లాలు. అప్పట్లో కట్టెల పొయ్యితోనే కదా వంట. అందువల్ల ఆమె చేతికి మసి అంటుకుంది. ఆ మసి చేయి ఆమె ముఖానికి కూడా తగిలింది. అప్పుడే అటుగా వచ్చాడు ఆమె భర్త. అతగానికి తన భార్య ముఖం చూడగానే అది మచ్చతో ఉన్నటువంటి నిండు చందమామలా అనిపించిందట. అందమైన ముఖాన్ని చంద్రుడితో పోల్చడం కవులందరూ చేసే పనే. కానీ ఇక్కడ మాత్రం ఆ ప్రాకృత కవి భలే చమత్కారం చేశాడు. మచ్చ లేకుండా నిండు చందమామ ఉండదు కదా. అందువల్ల నిజానికి ఎవరి ముఖాన్నైనా చంద్రుడితో పోల్చాలంటే ఆ ముఖంలో మచ్చ ఉండుండాలి. నిజంగా మచ్చ ఉంటే ఆ ముఖం అంత అందంగా కనిపించకపోవచ్చు. కానీ ఇక్కడ ఆ భార్య ముఖానికి మచ్చలా కనిపించే మసి అంటుకుని ఉంది. అందువల్ల ఆమె ముఖం అచ్చమైన చందమామలా కనిపించసాగింది. ఈ గాథలో చమత్కారంతో పాటు ఉపమానాన్ని వాడడంలో ఎంతో ఔచిత్యం కూడా ఉంది. అలానే భార్యాభర్తలకు సంబంధించిన మరొక గాథను చూద్దాం. అడుగు దమ్ములందు బడియున్న పతివీపు చిన్ని కొమరుడెక్కి చెలగియాడ అలుక ఎంత గట్టిదయ్యును నిల్లాలి మోమునందు నవ్వు మొలచినప్పుడు. భర్త చేసిన ఏదో కూడని పనికి భార్యకు కోపం వచ్చింది. అతనెంత బ్రతిమలాడినా ఆమె కరగలేదు. అతను పట్టు వదల్లేదు. చివరికి భార్య పాదాల మీద పడ్డాడు. ఇంతలో అలా బోర్లా పడి ఉన్న తండ్రిని చూశాడు వాళ్ళ బుజ్జి కుమారుడు. వాడు గబగబా సంతోషంగా వచ్చి వాళ్ళ నాన్న వీపు మీదెక్కి గుర్రం దౌడు తీయిస్తున్నట్లుగా ఆడుకోసాగాడు. ఆ సన్నివేశం చూసేసరికి అంత అలకలో ఉన్న భార్యామణికి కూడా పుసుక్కున నవ్వొచ్చిందట.
తమ్మి అంటే పద్మం, అడుగుదమ్ములు అంటే పాదపద్మాలు అని అర్థం. ఇలా భార్యాభర్తల బంధంలో ఉండే అందాన్ని ఎంతో రసవత్తరంగా ఆవిష్కరించాడీ కవి. అలానే చెక్కిలి గింతలు పెట్టే మరో భార్యాభర్తల గాథను చూద్దాం. చేరి సంతసమున జెక్కిళ్ళు పొంగంగ ఆజ్ఞలిచ్చు రాత్రులందు నాకు పగలు వంచియున్న మొగమునెత్తదు చెలి ఎదే ఇదంచు నమ్ముటరిది చూడా. రాత్రివేళ పక్క చేరాక ఓ ముద్దుగుమ్మ తన భర్త మీద అధికారం చెలాయిస్తూ రేపటి నుంచి నువ్వు అలా ఉండాలి, ఫలానా పనులు చెయ్యాలి అనే ఆదేశాలు జారీ చేస్తుందట. ఆ సమయంలో ఆమె పొంగు అలాంటిది. కానీ తీరా తెల్లారిపోయాక ఇక మళ్ళీ రాత్రి అయ్యే వరకు సిగ్గుతో దించినటువంటి ముఖాన్ని ఎత్తనే ఎత్తదట. రాత్రి అంతల్లా దర్పం వలకబోసిన ఆ పడతి, పగలు కాగానే సిగ్గుతో ముడుచుకుపోతున్న ఈ పడతి ఇద్దరూ ఒక్కరేనా అంటూ మురిసిపోతూ ఆశ్చర్యపోతున్నాడీ భర్తగారు. అలానే ఓ భగ్న ప్రేమికురాలి గాథ. సుగుణవంతురాలు సుందరి నిజమది నేను పనికిరాని దాన నిజము కాని అందగాడ దాని బోలగలేని వారలెల్ల జావబలయునేమి. ఒక యువతి ఒక అందగానిపై మనసు పడింది. కానీ అతగాడేమో ఆమెను కాదు పొమ్మన్నాడు. సరే పోతాను కానీ నేనెందుకు వద్దో చెప్పమందా యువతి. తాను వేరే ఓ అందగత్తెపై మనసు పడ్డానన్నాడు ఆ సుందరుడు. అతని మాటకు ప్రత్యుత్తరంగా ఆ యువతి అన్న మాటలే ఈ గాథ. ఓ అందగాడ, నువ్వు ప్రేమించిన చిన్నది నిజంగానే చాలా అందగత్తె, మంచి పిల్ల కూడాను. తనతో పోలిస్తే నేను పనికిరాని దానను, అదే నిజమే. కానీ అలా అని ఆ అమ్మాయంత అందంగా లేని వాళ్ళంతా చావాలా ఏమిటి? ఇది ఆ యువతి విసురు. అందగత్తెలకు మాత్రమే సుఖాలు దక్కాలంటే ఎలా? మేము మనుషులమే కదా, మాకు మనసుంటుంది. నీపై మనసు పడిన నా వంటి చిన్నదాన్ని కాదు పొమ్మనడం భావ్యం కాదు. ఇది ఆమె ఎత్తిపొడుపు. అలానే మరొక ప్రేమగాథ. పండి తెల్లబారు వరితోటలను జూచి ఏల మగము వంచి ఏడ్చెదమ్మ చూడు జనపచేను సొగసెక్కే నరిదళంబలదు కొన్న యాట వెలదివోలే. వరిచేలు కోతకొచ్చింది. దానితో ఒక పడతికి దుఃఖం ముంచుకొచ్చింది. ఎందుకంటే ఆ వరిచేను బాగా ఏపుగా ఎదిగి ఉండడంతో ఆమె ప్రియుడు కలుసుకోవడానికి రహస్య స్థలంగా ఉపయోగపడేది. ఇప్పుడు ఆ చేనును కోసేస్తే అంతా బహిరంగం అయిపోయి తాము కలవడం కష్టమైపోతుంది. అలా బాధపడుతున్న ఆ యువతికి ఆమె స్నేహితురాలు చెప్పిన ఊరడింపు మాటలే ఈ గాథ. సఖీ, వరిచేలు కోసేస్తున్నారని అంతల్లా ఏడుస్తావెందుకు? అలా చూడు, పసుపు రాసుకున్న అందగత్తెల ఆ జనపచేను ఎలా ఎదుగుతోందో. ఇది ఆ గాథకు అర్థం. అంటే వరిచేను కోసేసినంత మాత్రాన నువ్వు బాధపడనక్కరలేదు. ఎలానో జనపచేను బాగా ఎదుగుతోంది కాబట్టి అది మీకు రహస్య స్థలంగా ఉపయోగపడుతుందిలే అన్నది ఆమె మాటల్లో ఉన్నటువంటి శ్లేష. ఇక్కడ ఎదుగుతున్న జనపచేనును పసుపు రాసుకున్న స్త్రీతో పోల్చడం ఒక చక్కనైన ఊహ. నిజానికి హరిదళం అనేది పసుపు పచ్చగా ఉండే ఒక ధాతువు. ఇక్కడ పసుపుని చెప్పుకోవడం కూడా సముచితంగానే ఉంటుంది. అలానే మరో జంటకు చెందిన గాథ. పెడమొగంబు పెట్టి పడకపై నేనుండ వేడి యూర్పులిట్లు వెనుక నూర్చి మొదలు వగలబెట్టి ఎదగాల్చినదిగాక ఏల వీపు గాల్చెద విపుడు పోరా. భర్త మీద అలిగిన ఇల్లాలు పెడమొహం పెట్టి మంచంపై అటువైపు తిరిగి పడుకుంది. భర్తగారేమో తాపంతో రగిలిపోతున్నాడు. అతగాని వేడి నిట్టూర్పులు ఆమె వీపు భాగానికి తగులుతున్నాయి. అప్పుడు ఆమె అన్న మాటలే ఈ గాథ. నేను కోపంతో పెడమొహం పెట్టి పడుకుంటే నా పక్కనే పడుకుని వేడి నిట్టూర్పులు వదులుతున్నావు. ఇదివరకేమో నీ వగలతో నా ఎద కాల్చావు, ఇప్పుడేమో వీపు కూడా కాలుస్తున్నావు. ఇది ఆమె సరసమైన కోపం. అలానే ఈ గాథా సప్తశతిలో మన దేవుళ్లకు సంబంధించిన గాథలు కూడా అక్కడక్కడ కనబడుతుంటాయి. అయితే అవి కూడా భార్యాభర్తల బంధంలో ఉన్నటువంటి మధురిమనో లేదా మరొక అందమైన చమత్కారాన్నో సూచిస్తుంటాయి. పాప కడెము మిగుల పైపైకి బిగద్రోచి పరమశివుడు కేలు పట్టినప్పుడే చెరులు పెండ్లివేళ తెలియగలిగిరి గౌరి భాగ్యగరిమ ఎంత పాటిదనుచు. పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరుగుతోంది. స్వామివారు అమ్మవారి పాణిగ్రహణం చెయ్యాలి. అయితే స్వామి చేతికి ఉండే కడియాలు కూడా పాములే కదా. పాణిగ్రహణం అప్పుడు తన కుడి చేతి కంకణంగా ఉన్న పాము ఆ నవవధువు చేతికి తగిలితే ఆమె ఎక్కడ కంగారు పడుతుందో అని పరమశివుడు ఆ పాము కడియాన్ని బాగా పైకంటే లాగి ఆ తరువాత అమ్మవారి చెయ్యి పట్టుకున్నారట. అప్పుడు పార్వతీదేవి చెలికత్తెలు, ఆహా
ఈ శంకరుడు మన చెలి మనసెరిగి ప్రవర్తిస్తున్నాడు, మన గౌరి చాలా అదృష్టవంతురాలు అని మురిసిపోయారట. భర్త భార్య మనసెరిగి ప్రవర్తించాలన్న అందమైన సూచన ఈ ఆది దంపతుల గాథలో ఉంది. ఇప్పుడు ప్రకృతి వర్ణనకు సంబంధించిన ఒక గాథను చూద్దాం. ఉడుగని జలధారలెనుడు నిడుద్రాళుల గట్టి ఈడ్చి నిక్కియు బలిమిన్ బుడమి బైకెత్తలేకార్చెడి గతి నురిమెడిని గంటిరే ముగిలి దివిన్. కుండపోత వర్షాన్ని ఉరుములను వర్ణిస్తూ చెప్పినటువంటి గాథ ఇది. ఆగకుండా కురుస్తున్నటువంటి లావుపాటి వర్షపు ధారలు ఎలా ఉన్నాయి అంటేనట, గట్టి గట్టి త్రాళ్లతో భూమిని కట్టి పైకెత్తడానికి మేఘం ప్రయత్నిస్తున్నట్లు, అది సాధ్యం కాకపోవడంతో కోపంతో ఉరుముతున్నట్లు ఉందట. ఎంత అందమైన భావన! అలానే మరో ప్రేయసీ ప్రియుల గాథ. కుట్టి నొచ్చిన యొకచేయి వట్టివాడు వేగనూర్పుల గాలిచే విసరబోవ నేమిసేయుదు నవ్వుచు నేని వాని కౌగిలించితి బెరచేత గంఠసీమ. ప్రియురాలికి కోపం వచ్చి ప్రియుణ్ణి లాగిపెట్టి కొట్టింది. ఎంత కాదన్నా ఆడవాళ్ల చేతులు సుకుమారంగా ఉంటాయి కదా, అందుకే ఆమె చెయ్యి నొప్పెట్టింది. వెంటనే ఆమె ప్రియుడు గభాలున ఆ చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుతూ ఆ నొప్పి తగ్గించడానికి ప్రయత్నించసాగాడు. తాను కొట్టినప్పటికీ అతగానికి కోపం రాకపోగా తన చేతి నొప్పి తగ్గించడానికి ప్రయత్నిస్తుండడం ఆమెకు చెప్పలేనంత సంతోషం కలిగించింది. అందుకే ఇలాంటి వాడిని ఇంకేం చేస్తాను, నా రెండవ చేతిని అతని మెడ చుట్టూ వేసి నవ్వుతూ కౌగులించుకోవడం తప్ప అంటోందా ప్రియురాలు. అలా ప్రియురాలి కోపాన్ని తగ్గించడమే కాకుండా ఆమెలో ప్రేమను ఉవ్వెత్తున పొంగించాడా ప్రియుడు. అలానే మరొక ప్రేమగాథ. ఒక పడతికి ఒక అందగానిపై ఎంతో ప్రేమ ఉంది. ఆ విషయాన్ని ఆమె స్నేహితురాలు ఆ అందగానికి చెబుతూ ఇలా అంటోంది. నీదు మదిలోన వేవురు నెలతలుండ నిలువ జోటందు చాలక వెలది ఇప్పుడు అనుదినము నుండు పని లేక ఎందకాడ సన్ననగు మేనినింకను సన్నబరచు. ఓ అందగాడ, నీ హృదయంలో చాలామంది అందగత్తెలే ఉన్నట్లున్నారు. అందుకే అక్కడ నిలవడానికి తనకు చోటు చాలదేమో అని అసలే సన్ననిదైన నా స్నేహితురాలు మిగతా పనులన్నీ మానేసి ఇంకా సన్నబరడానికి ప్రయత్నం చేస్తోంది. ఇది ఆమె చమత్కారం. అంటే నీ గురించి తప్ప ఆమెకు వేరే ధ్యాస లేదు, నీ తలపుల్లోనే పడి ఆమె చిక్కి సలియమైపోతోంది అని చెప్పడం అన్నమాట. అలానే పెళ్ళైన మగవాని మీద మనసు పారేసుకున్న ఓ యువతి అతగాణ్ణి ఒబ్బేస్తూ ఇలా అంది. సొగసు కాడ నీదు మగువ సుశీలయ్యై మేము చెడిపలగుటకేమి హేతువనెదవో వచింతునా మరి నీ వంటి పరువమైన మగడు దొరకడురుడు. ఓ అందగాడ, నీ భార్య పతివ్రత అయ్యి మేము కాకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? మగనిగా పొందడానికి నీ వంటి సొగసుగాడు మరొకడు లేకపోవడమే. ఇక్కడ యువతి అతని భార్యను పతివ్రత అని మెచ్చుకుంటోంది. అందుకు కారణం నీ వంటి అందగాడు ఆమెకు మగనిగా దొరకడమేనని అతగాణ్ణి పొగుడుతోంది. అంటే పెళ్ళైన నీ మీద మనసు పడ్డాను కదా అని నన్ను చులకనగా చూడకు, నువ్వు నాకు లభిస్తే నేను ఇకపై పతివ్రతగానే ఉంటాను అనే శ్లేష కూడా ఈ గాథలో ఉంది. అలానే మరొక విరహగాథ. ఎడబాటున విషమై ఏర్పడు జంగటనున్న నమృతరసమై సుఖముల్ కడగూర్చు బ్రహ్మ రెండొందొడగి కలిపి మెదిపి చేసెనో ఈ చెలియన్. తను దూరంగా ఉన్నప్పుడు విషం త్రాగుతున్నట్లుగా బాధగా ఉంటుంది, ప్రక్కనే ఉన్నప్పుడు అమృతం సేవిస్తున్నట్లుగా మధురంగా ఉంటుంది. అమృతాన్ని విషాన్ని సమపాళ్లలో కలిపి ఆ బ్రహ్మ ఈమెను తయారు చేశాడేమో. ఇది ఆ ప్రియుడి విరహబాధ. మనకు ఏదైతే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందో అది దూరమైనప్పుడు అదే అన్నింటికంటే ఎక్కువ బాధను కలిగిస్తుందన్నది ఈ గాథలో ధ్వనించే ఒక వేదాంత భావన. అలానే పేదరికం గురించి చెబుతూ ఎవరు సుగుణశాలులెవ్వరుదారులు తెలివి మాగినట్టి దిట్టలెవ్వ అట్టి వారినెల్ల నరసి ప్రేమించెదు పేదరికమ నీదు పెరిమయంత. ఓ పేదరికమా, ఎవరు గుణవంతులో, ఎవరు దానగుణం కలవారో, ఎవరు బుద్ధిమంతులో వారినే నువ్వు బాగా ప్రేమిస్తుంటావు. ఇది ఈ గాథకు అర్థం. అంటే ఉత్తములైన వారినే పేదరికం పట్టి పీడిస్తుందన్నది కవి భావన. అలానే తన పరిస్థితి వల్ల తన బిడ్డకు కష్టం కలిగినప్పుడు ఓ తల్లి పడే ఆవేదనను మరో గాథ చెబుతుంది. చూరు నుండి వాన నీరుగారగ తల ఎడ్డు పెట్టి కొడుకు నాదుకొనుడు గాని పాంతగృహిణి
కన్నీట వానిని దాని తడుపుచుంట గానదకట. పరిస్థితులు సుడిగుండంలో చిక్కుకుని దారి తెన్నూ లేక ప్రయాణిస్తోంది ఓ కన్నతల్లి. ఆమె చేతిలో పసికందు ఉన్నాడు. ఇంతలో భోరున వర్షం. ఆమె గభాలున ఓ ఇంటి అరుగు మీదకు చేరుకుంది. కానీ ఆ ఇంటి చూరు నుండి కూడా వర్షం కారిపోతోంది. దానితో ఆ తల్లి పిల్లాడిపై వర్షం పడకుండా తన తలను అడ్డం పెట్టింది. అలా వర్షపు నీరు తన బిడ్డపై పడకుండా అయితే ఆపగలిగింది. కానీ ఆమె కన్నీళ్లు ఆ పసివాడిని తడిపేస్తున్నాయన్న విషయం మాత్రం ఆమె గమనించలేదు. ఎంతో కరుణరసపూరితమైన గాథ ఇది. అలానే విడిపోయిన ప్రేమికులు ఒకే ఊరిలో ఉండడం ఎంత భయంకరమైనదో మరో గాథ చెబుతుంది. పొరుగురికేగు దయుతుల విరహము సైపనగు నాశవెట్టుకొనుచు నమ్మరో యున్నయోరనే ఈ కరణి వలన చావు మేలుగా అనిపించున్. ప్రియుడు పొరుగురు వెళితే తిరిగి వస్తాడు కదా అన్న ఆశతో ఆ విరహాన్ని భరించవచ్చు. కానీ మనస్పర్ధల కారణంగా ఆ ప్రియుడితో విడిపోయి తిరిగి అదే ఊరిలో ఉండాల్సి రావడం మాత్రం చావు కంటే భయంకరంగా ఉంటుంది. ఇది ఒక జవ్వని బాధ. బహుశా ఈ భావన అన్ని కాలాలకు వర్తించేదే అయ్యుండవచ్చు. అలానే మరొక చమత్కార గాథలో గాయపడిన వారికే నొప్పి కలుగుతుందన్నమాట అసత్యమంటాడో కవి. గాయపడిన వారికే ఎగు నొప్పియుననుడు పలుకసత్యమయ్యనిపుడు చెక్కులందు బంటి నొక్కులా చెలికి గలగంగ నొప్పి సవతులకు జనించే. భర్త పంటిగాట్లు ఒక భార్య బుగ్గపై పడితే నొప్పి మాత్రం ఆమె సవతులకు కలిగిందట. అంటే భర్త అనురాగాన్ని ఆమె అంతల్లా పొందిందన్నది కవి భావన. అలానే మరో సరసమైన గాథ. ఇంటియాలు కౌగిలించుకో తొలుకోడి కూయ బెదిరి మేలుకొన్నవాడ ఇదియు బొరుగువారి ఇల్లు అనుకొని వలది దడవంగ సొంతమింటగూడా. తెల్లవారబోతుండగా తొలికోడి కూసింది. దానితో రాత్రంతా రాసక్రీడలో అలసిపోయిన ఆ పురుష పొంగవుడు గభాలున లేచి బెదురుచూపులు చూడసాగాడు. అప్పుడు అతని ప్రక్కనే పడుకున్న పడతి లేచి, ఇది వేరే వాళ్ళ ఇల్లు కాదు, కంగారు పడకు, ఇది నీ ఇల్లే, నేను నీ భార్యనే, నన్ను కావలించుకుని మళ్ళీ పడుకో అందట. అలా భర్త జారత్వాన్ని కూడా చమత్కారంగానే ఎత్తి పొడిచిందా ఇల్లాలు. ఇక చివరిగా మరొక చమత్కార గాథను చెప్పుకుందాం. ఒక ప్రియురాలు తన ప్రియుణ్ణి గోదావరి తీరంలో ఉన్నటువంటి పూపొదల చాటున కలుసుకుంటూ ఉండేది. అయితే ఆ ప్రదేశానికి ఒక బైరాగి పువ్వులు కోసుకోవడానికని ప్రతిరోజు రావడం మొదలుపెట్టాడు. దానితో ఆ యువతికి తన ప్రియుణ్ణి కలుసుకోవడం చాలా కష్టమైపోయేది. మరి ఎవరి కంటపడినా వీళ్ల గుట్టు రట్టవుతుంది కదా. ఆ ఇబ్బంది నుండి తప్పించుకోవడానికి ఆమె ఒక చమత్కారం చేసింది. ఆ బైరాగికి అక్కడ తిరిగే కుక్కంటే చాలా భయమని ఆమె కనిపెట్టింది. దానితో ఆ బైరాగి మరలా పువ్వులు కోసుకోవడానికి వచ్చినప్పుడు అతనికి వినిపించేలా ఈ మాటలంది. ఇచ్చే కొలది తిరుగు మింక బైరాగి గోదావరి తటమున దట్టమైన పొదలజేరి యొక్క పొగరైన సింగమా కుక్కపోతునిప్పుడు కొరికి చంపే. ఓ బైరాగి, ఇక నువ్వు భయం లేకుండా ఇక్కడ స్వేచ్ఛగా తిరగచ్చు. నిన్ను రోజూ భయపెట్టే ఆ కుక్కను ఈ గోదావరి తీరం పొదల్లోకి వచ్చిన ఓ సింహం మెడకొరికి చంపేసింది అంది. అంతే, కుక్కకే భయపడేవాడు సింహం ఉందంటే ఇక ఆగుతాడా? బెంబేలెత్తిపోయి వెంటనే పలాయనం చిత్తగించాడు. ఇది ఆ గాథలోని చమత్కారం. ఇది అనువాద పద్యం కదా. దీనికి అసలైన ప్రాకృత గాథను కూడా చెప్పుకుందాం. అప్పుడు ప్రాకృతం ఎలా ఉంటుందో కూడా మనకొక అవగాహన వస్తుంది. భమదమ్మియ వీసత్తో సో సుణవో అజ్యమారివో దేణ గోళాన ఇకచ్చ కొడంగ వాసిణ దరి అసీహేణ. ఇది అసలైన ప్రాకృత భాషలోని గాథ. ఈ గాథను వ్యంగ్యార్థానికి ఉదాహరణగా చెప్పాడు ధ్వన్యాలోకం అనే అలంకారిక గ్రంథం రాసినటువంటి ఆనందవర్ధనుడు. వాచ్యార్థం స్పష్టంగా ఉండి అది మరొక అర్థాన్ని కూడా స్ఫురింపజేస్తే అప్పుడది వ్యంగ్యార్థం అవుతుంది. ఈ గాథలో ఆ వ్యంగ్యం ఉంది. నీకు ఇక్కడ తిరిగే కుక్క అంటే భయం, ఆ కుక్క చచ్చిపోయింది కాబట్టి నువ్వింక నిర్భయంగా తిరగవచ్చు అన్న మాటల్లో వాచ్యార్థం స్పష్టంగానే తెలుస్తోంది. అయితే ఆ కుక్కను చంపిన సింహం కూడా ఇక్కడే తిరుగుతోంది కనుక నువ్వు ఇటువైపు వస్తే అది నిన్ను కూడా చంపేస్తుంది అన్న మరొక అర్థం కూడా ఆ మాటల్లో ఉంది. అదే వ్యంగ్యార్థం. అలా వాచ్యార్థంతో పాటు మరొక అర్థం కూడా స్ఫురింపజేస్తే అది వ్యంగ్యార్థం అవుతుంది. నిజానికి అటువంటి వ్యంగ్యార్థం ఉన్న రచనే కావ్యం అవుతుందని, దానినే
ధ్వని అంటారని అంటాడు ఆనందవర్ధనుడు. ఇటువంటి వ్యంగ్యార్థం ఉన్న గాథలు ఈ గాథా సప్తశతిలో ఎన్నో ఉన్నాయి. గాథను బట్టి మనం కథను ఊహించవచ్చు. చాలా వరకు గాథలు ఊహ చేయడానికి సులభంగానే ఉంటాయి. నా ఊహకు తోచినటువంటి కథల్ని నేను చెప్పాను. మీరు ఈ గాథల్ని చదువుతున్నప్పుడు మీకు మరింత అందమైన భావనలు కూడా తోచవచ్చు. అందువల్ల తప్పకుండా ఈ గాథలను చదవడానికి ప్రయత్నించండి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి అనువాదం నాకు చాలా బాగా నచ్చింది. ఆటవెళది, తేటగీతి, కందపద్యాల వంటి తెలుగు ఛందస్సుల్లోనే ఆయన ఈ గాథల్ని అనువదించారు. పద్యాలు చదవడం కష్టం అనుకునేవారు దీవి సుబ్బారావు గారు వచన కవితల్లా వ్రాసినటువంటి అనువాదాన్ని చదవవచ్చు. అది కూడా బాగుంటుంది. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.